నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను వెళ్ళే దారి తప్పిపోతే మిస్ అయితే ఎలా అని ఆలోచిస్తున్నావా? ఒక్కోసారి బస్సు మిస్ కావచ్చు, మరోసారి ఫ్లైటు ఒక్కోసారి ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వచ్చు, ఇంకోసారి ఎగ్జాము ఫెయిల్ అవ్వచ్చు. చాలా విషయాల్లో సక్సెస్ అయిన రోజులు మాత్రం గుర్తుంచుకో. 10 సార్లు 100 సార్లు ఓడిపోవచ్చు గాక, ఫెయిల్ అవ్వచ్చును గాక. 10 సార్లు 100 సార్లు ఫెయిల్ అవ్వచ్చు గాక, ఓడిపోవచ్చును కూడా. ఒక్కసారి సక్సెస్ అయితే కానీ, లక్ష్యం చేరితే కానీ ఆ విజయం ఎంత ఘనంగా ఉంటుందో, ఆ ఆనందం ఎంత గర్వంగా ఉంటుందో లెక్కలు వేసుకో, అర్థం చేసుకో. సక్సెస్ మజానే వేరు, దాని రూటే వేరు, అట్లనే ఉంటుంది.